హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్‌గా ఉండాలంటే ఇలా ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇది రైస్‌లోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా అదిరిపోతుంది. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక కప్పు వరకు ఉల్లిపాయల్ని, ఒక 5, 6 పచ్చిమిర్చిని, తర్వాత దీంట్లోకి ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, ఒక 10 వరకు జీడిపప్పుని వేసుకొని బాగా ఆయిల్‌లో వేయించేసుకోవాలి. తర్వాత ఒక పండు టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలను యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ విధంగా వేయించేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత దీంట్లోకి కొంచెం బగారా ఆకు, చెక్క, లవంగ, యాలకులు, సాజీరా యాడ్ చేసుకొని వేయించుకొని మనం మిక్సీ పట్టేసుకున్న ప్యూరీని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో వేసుకొని ఇందులో ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. గ్రేవీ ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.